హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన వీడియోలో వచ్చేటప్పటికి మనం ట్రైన్లో మన బైక్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్యాకింగ్ అనేది ఇక్కడ నుంచి మనం ప్యాకింగ్ చేసుకొని పట్టుకెళ్తే అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్చువల్గా చెయ్యాలి, బట్ ప్రజెంట్ చేయట్లేదు. ఎందుకంటే మనకున్న అప్లికేషన్ ఫామ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ ప్యాకింగ్ చేసే వాళ్ళు తీసేసుకుంటున్నారు. సో ఎర్లీగా వెళ్తే మనకి ఛాన్స్ ఉండొచ్చు అప్లికేషన్ దొరకడానికి. అలా కాకుండా ఒక 10-11 దాటిన తర్వాత వెళ్తే ఫామ్స్ ఏం మిగలవు. సో ఒకవేళ మీరే పార్సిల్ ప్యాక్ చేసుకొని బైక్ పట్టుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఎర్లీ అవర్స్లో వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేటప్పటికి మనం రిజర్వేషన్ టికెట్ తీసుకుంటే అదే ట్రైన్కి మన బైక్ని అయితే వేస్తారు. లేదు మనం రిజర్వేషన్ చేయకుండా జనరల్ టికెట్ తీసుకుంటే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బట్టి వాళ్ళు ఆ ట్రైన్కి వేస్తారు. సో పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, మనం వెళ్తే రిజర్వేషన్ టికెట్ చూపించవచ్చు, వెళ్ళపోతే జనరల్ టికెట్ చూపించవచ్చు. జనరల్ టికెట్ అంటే మనకి ఇప్పుడు బయట మిషన్స్లో మనమే టికెట్ తీసుకోవడానికి ఉంటుంది. ఆ టికెట్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. చాలామంది అది తెలియక పెద్ద క్యూలో నించుని కౌంటర్లో నించుని తీసుకుంటున్నారు. అలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. సేఫ్ సైడ్ ఇది ఉంది కాబట్టి ఇదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 వచ్చేటప్పటికి మనం ఏంటంటే లేబర్ ఛార్జెస్ గుర్తుపెట్టుకోండి. లేబర్ ఛార్జెస్ అయితే మళ్ళీ మనం క్యారీ చేయాలి. వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అనవసరం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫైన్. ఎలాగంటే అమౌంట్ మనం అన్నీ పే చేసేసిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత ట్రైన్కి వేసేసాక మళ్ళీ ట్రైన్లోంచి అది బయటకు వచ్చిన తర్వాత మనకు ఫోన్ కాల్ అయితే చేస్తారు. సో లైక్ ఐఆర్సిటీసీ రూల్స్ ఏంటంటే, మనకి రైల్వే రూల్స్, ట్రైన్లోంచి బైక్ అన్లోడ్ చేసిన 4 అవర్స్ వరకు మనకి ఛార్జ్ అయితే ఉండదు. వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి వెంటనే మనం ఎంత క్విక్గా మనం వెళ్తే అంత మంచిది. సో మనం వెళ్ళిన తర్వాత మన బైక్ని అయితే మనం తీసుకోవచ్చు. దానికి కావాల్సింది ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి, నెక్స్ట్ మన ట్రైన్ టికెట్ ఒకటి. ఈ 2 సబ్మిట్ చేసి మనం తీసుకోవచ్చు. ఫైన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇచ్చిన టైంను మనం క్రాస్ చేసేస్తే 1 అవర్కి 10 రూపీస్ లాగా కౌంట్ అవుతుంది. పర్ డేకి అయితే 250 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. సో ఈ పాయింట్స్ మీకు యూస్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే దీని ఫుల్ డీటెయిల్స్, అసలు ఎలా ప్యాక్ చేయాలి, ఎలా పంపించాలి అని ఎవ్రీ డీటెయిల్ నేను ఎండ్ కార్డ్స్లో నేను యాడ్ చేస్తున్నాను. చూడండి అదే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.